ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ అత్యుత్తమ ప్రత్యామ్నాయ వేదిక అని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు అన్నారు. లోక్ అదాలత్ను ఒక ప్రజా ఉద్యమంలా నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహనతో పాటు న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 43 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయగా రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో 9 బెంచీల ద్వారా వివిధ రకాల కేసులను విచారించి రాజీ మార్గంలో పరిష్కరించే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్వి ప్రసాద్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఇప్పుడు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెండింగ్ కేసెస్ని మనం తగ్గించాలంటే ఏ రకంగా చేయాలి అన్న ఆలోచన చేసినట్లయితే దాంట్లో భాగంగానే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో రావడం జరిగింది. ఆ యాక్ట్ పరంగానే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకటి ప్రజల్లో న్యాయ విషయాల మీద ఏంటంటే అవగాహన కల్పించాలి. ఎందుకంటే ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే ప్రతి చిన్న కేసుకి కూడా కోర్టు వరకు వస్తున్నారు. ఆ ప్రకారంగా కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి అన్నది ఒకటి. అలాగే పేదవాళ్ళందరికీ కూడా, చాలామంది పేదవాళ్ళకి హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఇవ్వాలని, మూడవది ఏంటంటే ఈ లోక్ అదాలత్ రేపు పెట్టాలని. మనకు ఒక లోక్ అదాలత్ సంబంధించి ఒక స్లోగన్ ఉంటుంది, రాజీ మార్గమే రాచమార్గం అని. రాచమార్గం అంటే ఏమిటంటే, రాచమార్గం ఎలా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, ఇంకెటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. ఒక కేసు ఏదైనా సరే కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే అక్కడి నుంచి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే జిల్లా కోర్టు అంటారు, తర్వాత హైకోర్టు అంటారు, తర్వాత సుప్రీంకోర్టు అంటారు. ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు తీరుతుందో అన్నది ఎవరికి చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అదే లోక్ అదాలత్లో చేసుకున్నట్లయితే ఆ కేసు అక్కడితో కంప్లీట్గా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇది వల్ల ప్రతిసారి కూడా ప్రతిరోజు కోర్టులో రెగ్యులర్ కోర్ట్స్లోనే లోక్ అదాలత్ అనేది జరిగేది. తర్వాత కాలంలో ఏం చేశారంటే, దానివల్ల ఫోకస్ కరెక్ట్గా ఉండట్లేదనే ఉద్దేశంతో వీక్లీ వన్స్ అని, తర్వాత ఏమో నెలకు ఒకసారి సెకండ్ సాటర్డే పెట్టడము, తర్వాత 2 monthsకి 3 monthsకి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక ఈవెంట్ లాగా